రెడ్డిక ముద్రగడ పద్మనాభం గారి మరణం మీద స్పందించడానికి మాతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు. త్రిమూర్తులు సార్, నమస్తే సార్. సార్ నమస్తే సార్. హలో తోట త్రిమూర్తులు గారు. సార్ నా మాట మీకు వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా? యా, నా మాట మీకు వినిపిస్తుందా సార్? హలో సార్, తోట త్రిమూర్తులు గారు, మీ మాట నాకు వినిపిస్తుంది సార్. ముద్రగడ పద్మనాభం గారి మృతి మీద హలో హలో సార్, ముద్రగడ పద్మనాభం గారితో సార్, ముద్రగడ పద్మనాభం గారు వినిపిస్తుంది సార్. నా మాట మీకు వినిపిస్తుందా సార్? సార్, ముద్రగడ పద్మనాభం గారితో మీ యొక్క అనుబంధం ఏ విధంగా ఉండేది, ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సార్ చెప్పండి సార్. గత 50 సంవత్సరాలుగా ఆయన ఏ విధమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన ఈ రాష్ట్రంలో ఉద్యమం అనేటువంటిది ఏదన్నా జరిగిందంటే అది ముద్రగడ పద్మనాభం గారిని జ్ఞాపకం చేసుకుంటారు అందరూ. చరిత్రలో ఇటువంటి ఉద్యమం చేసినటువంటి నాయకుడు, చరిత్రలో నిలిచిపోయేటువంటి మహానేత ముద్రగడ పద్మనాభం గారు. ఆయన లేకపోవడం అనేటువంటిది, ఆయన మరణం అనేటువంటిది ఈ జాతికే తీరినటువంటి నష్టం అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఒక గొప్ప వ్యక్తిగా ఈ కాపులకి రిజర్వేషన్ కల్పించడం కోసం ఆయన చేసినటువంటి ఉద్యమం ఈ దేశ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఉద్యమం. అంత గొప్ప ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి. ఆయన ప్రాణాల బలంగా పెట్టి ఉద్యమం చేస్తే ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు స్వయంగా కిర్లంపూడి వచ్చి ఆ నిరాహార దీక్షను విరమింపజేసి ఆయన కోరిక మేరకు కాపులకి జీవో నెంబర్ 30 అనేటువంటిది ఇచ్చి చదువుకునేటువంటి విద్యార్థులకి రిజర్వేషన్ కల్పించడానికి ఆయన చేసినటువంటి కృషి ఈ రాష్ట్ర చరిత్రలో చిరస్మయంగా నిలిచిపోయేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ రోజు ఆయన ఉద్యమం చేయకపోతే ఈ స్కాలర్షిప్లు అనేటువంటివి కానీ, విద్యలో రిజర్వేషన్లు అనేటువంటివి కానీ లేవు. ఆయన చేసినటువంటి ఈ రోజు వరకు ఉన్నటువంటి ఆ జీవో నెంబర్ 30 అమలు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక గొప్ప వ్యక్తిగా ఆయన కానీ, ఆయన తండ్రి కానీ, ఆయన తాతగారు కానీ నిజాయితీకి మారిపోయారనేటువంటి వ్యక్తి. కిర్లంపూడి మున్సిపల్ గారు మనవడగా, ముద్రగడ వీరరాఘవ గారు తనయుడిగా అతనికంటూ ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. మన రాష్ట్రంలో కదా, ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన ప్రత్యేకత ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తన పదవిని త్యాగం చేసి మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఆ రోజు అమర నిరాదీక్షలో కూర్చున్నాడు. ఈయన అమర నిరాదీక్ష ఇచ్చినటువంటి మాటకి ఏ రకంగా కట్టుబడి ఉంటాడు అనేటువంటిది ఆయన ప్రాణం మీదకి వచ్చిందని తెలిసి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా వచ్చారనేటువంటిది ఇంతకుముందు మనం చెప్పాం. ఈ రోజు ఆయన నిన్న కాకముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఒక మాట, అది పొరపాటుగా మాట్లాడినా నిజాయితీగా మాట్లాడినా ఒక మాట మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి విషయంలోని ఎన్నికల్లో. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా రాజకీయాల్లో చాలా సహజంగా మాట్లాడుతుంటారు, నేను రాజీనామా చేస్తాను అనేటువంటి. ఆయన అటువంటి వ్యక్తి కాదు. అతను నష్టం జరిగినా సరే అన్నమాట నిలబెట్టుకునేటువంటి విధంగా
దానివల్ల అతను నష్టం అని తెలుసు. కాపుల కోసం ఇంత పెద్ద ఉద్యమం చేసినటువంటి వ్యక్తి ఇంకో కాపుడి కోసం నేను నా చివరిలో నా పేరు రెడ్డిని మార్చుకుంటాననేటువంటి చెప్పడం అంటే అదేమి చిన్న విషయం కాదు. అంత నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ నష్టాన్ని భరిస్తాడు కానీ ఆయన ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తిగా పద్మనాభం గారి చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తి. రేపు రాబోయే రోజుల్లో యువత అందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నిజాయితీని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నిక కాలేదు. ఈ కులాన్ని, ఈ ఉద్యమాన్ని, కాపుల్ని సమర్థించడం వల్ల ఆయన నష్టపోయాడే కానీ ఆయన లాభం పొందింది ఏమీ లేదు. వ్యక్తిగా పెరిగాడు తప్పితే వ్యక్తిగతంగా నష్టపోయాడు ఆయన. వ్యక్తిగా మన రాష్ట్రంలో కాదు 3-4 రాష్ట్రాల్లో పద్మనాభం గారికి ఒక గుర్తింపు, గౌరవం అనేటువంటిది ఉంది. కానీ వ్యక్తిగతంగా ఆయన పట్టుదల వల్ల, ఆయన ఇచ్చినటువంటి మాటకు నిలబడాలనేటువంటి దాని వల్ల నష్టపోయినటువంటి వ్యక్తి. ఆనాడు విజయవాడలో కృష్ణానది తీరంలో 10 లక్షల మందితోటి మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి అల్టిమేట్ ఇచ్చినటువంటి వ్యక్తి రంగా అరెస్ట్ అయినప్పుడు. అటువంటి గొప్ప వ్యక్తి రాష్ట్రానికి గవర్నర్ ముఖ్యమంత్రి అయితే కాపాడు పద్మనాభం గారు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి రోజు చూసాం మనం. అటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. సరే, పుట్టిన వాళ్ళు ఎప్పుడు గట్టిగా మానరు, ఏదో రోజుకి అందరూ అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళే. కానీ ప్రజలు ఏం చెప్పుకుంటారో చరిత్రలో అతని కోసం చెప్పుకునేటువంటి వ్యక్తిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని, ఆ లోకంలో ఉన్నటువంటి భగవంతుడు కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియబడుతూ రాబోయే రోజుల్లో ఆయన ఏ రిజర్వేషన్ గురించి అయితే ఆ రకంగా నిలబడి అతని ప్రాణాలను కూడా లెక్క పెట్టకుండా ఉద్యమం చేశాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు యువత, కాపు నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా, పార్టీ పరంగా, రాజకీయ పరంగా మనకు కొన్ని సందర్భాలుగా నష్టం రావచ్చు. నష్టం వచ్చినప్పటికీ కూడా అందరూ ఒక మాట అనుకుని ఆయన చివరి వరకు ఉన్నటువంటి ఆశయం ఏదైతే ఉందో దాన్ని సాధించేటువంటి దానికి ఈ కాపు జాతికి ఒక గుర్తును తీసుకొచ్చేదానికి మన కార్యాచరణ తీసుకోవాలనేటువంటిది కూడా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, కాపు నాయకులు కానీ, పార్టీల్లో ఉన్న వాళ్ళు, ఏ పార్టీలో ఉన్నా యువత అందరూ కూడా దీని మీద కొంచెం ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా. రైట్, థ్యాంక్ యూ సార్. ముద్రగడ పద్మనాభం అనగానే అందరికీ ఒక ఉగ్ర రూపంలో సాగిన ఉద్యమకారుడే గుర్తుకొస్తారు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం ఎంతో సాదా సీదాగా ఉండేది. కిర్లంపూడిలోని తన నివాసంలో ఒక సాదా సీదా రైతులా బ్రతకడానికే ఆయన ఇష్టపడేవారు. కోట్లాది రూపాయల ఆస్తులు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ తెల్లటి కద్దరు పంచె, లాల్చీతో చాలా సాధారణంగా కనిపించేవారు. తాను ప్రజా